నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక గజనీ మహమ్మద్ లాగా గత 5 సంవత్సరాలుగా పరిపాలన ఏ విధంగా చేశాడనేటువంటి విషయాన్ని చాలా కన్వీనియంట్గా మర్చిపోయి కాదు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆయనేందో ఒక రాముడిలాగా ఒక రామరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించినట్లు, అయినప్పటికీ జనాలు ఆయనకి ఓట్లేనట్లు, ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ అనురాగం ఏమైందో అని మదన పడుతూ ఉంటాడు. వాస్తవంగా ఆయన జనాల్ని గొర్రెల్లాగా ట్రీట్ చేస్తాడు. ఆ జనాలంతా గొర్రెలైనట్లు, ఈయన గొర్రెల కాపరైనట్లు, ఈయన ఏమి చెబితే గొర్రెలు నమ్మేస్తాయనేటువంటి ఒక భ్రమలో ఉంటాడు. ఒకవేళ నమ్మకపోతే తన బ్లూ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా చేత పదే తను ఏదైతే చెబుతాడో దాన్ని వార్తల రూపంలో ప్రచారం చేయిస్తాడు. అప్పటికీ నమ్మకపోతే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళ చేత పోస్టులు పెట్టించి రుద్ది తను ఏమైతే చెప్పాడో అది నిజమని జనాలు నమ్మేలాగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. జనాలు నమ్మినారని కూడా భావిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, గజనీ జగన్ అని జనాలను మభ్యపెట్టడానికి ప్రశ్నల డ్రామా. వాస్తవంగా ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు కాబట్టే ఆ ఫలితం అయితే వచ్చింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. కానీ ఆ దళిత కార్యకర్త, వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త సింగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన తలకాయ మీద ఈయన కారు ఎక్కిస్తే పశ్చాత్తాప పడాల్సింది పోయి, సారీ చెప్పాల్సింది పోయి, ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి ఎదురుదాడి చేయడం మొదలు పెట్టాడు. అదేంటంటే సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో ఇంత పొడుగు ట్వీట్ వేశాడు. అందులో ప్రశ్నల వర్షం కురిపించాడు. ఏంటంటే పోలీసుల మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ప్రశ్నాపత్రాలతో విరుచుకుపడ్డాడు. అందులో ఏముందంటే ఒక్క ప్రశ్న కూడా నిజం కాదు. ఆయన అంటాడు, ఆయన పరిపాలనలో బాబు పవన్లకు నాడు అడ్డుకోలేదట. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా పర్యటనలోకి వెళ్ళినప్పుడు పూలు జల్లి సాదర స్వాగతం పలికించి ఆయనే జన సమీకరణ కూడా చేసి పెట్టినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. వాస్తవ పరిస్థితులు మనం గమనిస్తే అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసింది ఎవరు? ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకునింది ఎవరు? అదేవిధంగా అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకునింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో హోటల్లో రూమ్లో నిర్బంధించింది ఎవరు? అదే పవన్ కళ్యాణ్ని రాష్ట్ర బహిష్కరణ కూడా చేయాలని ప్రయత్నాలు చేసింది ఎవరు? అవన్నీ తెలియనట్లు, అవన్నీ ఆయన చేయనట్లు ఒక గజనీలాగా మొత్తం మర్చిపోయి నేను ఎంత బాగా ప్రవర్తించే వాళ్ళను, చంద్రబాబు గారిని ఒక అన్నయ్యలాగాను, పవన్ కళ్యాణ్ గారిని ఒక తమ్ముడులాగాను భావించి పువ్వులు పరిపించి వాళ్ళు వెళ్ళేటువంటి ఏ యాత్రకైనా, ఏ పర్యటనకైనా చాలా కన్వీనియంట్గా, చాలా సౌకర్యంగా జరిగేటట్టు నేను చూసుకున్నాను. కానీ నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి గుండెలు బాదుకుంటూ ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఇక చూడండి, Z+ సెక్యూరిటీ ఆయన హక్కు అట. Z+ సెక్యూరిటీ అనేది ఎందుకు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? Z+ సెక్యూరిటీ మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రతిపక్ష పార్టీని నడుపుతున్నటువంటి అధినాయకుడివి కాబట్టి ఏదైనా ప్రజా సమస్యలు పోరాడేదానికి జనాల్లోకి వెళ్ళినప్పుడు మీకు రక్షణ కల్పించడానికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారు. దాన్ని మీరెందుకు వాడుకుంటున్నారు? గంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి, రౌడీలను పరామర్శించడానికి, రౌడీ షీటర్లను పరామర్శించడానికి, భూ కబ్జాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వాడుకుంటున్నారు. అదేవిధంగా Z+ సెక్యూరిటీ మీకు కల్పిస్తే మొన్న చూసాము అంబటి రాంబాబు పోలీసుల మీద విరుచుకుపడి ఆ బ్యారికేడ్లు ఏదైతే ఉన్నాయో దాన్ని ఏ విధంగా తొలగించాడో కూడా మనం అందరము చూసాము. సో పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటే మీ నాయకులే వాళ్ళను అడ్డుకుంటా ఉంటే మళ్ళీ Z+ సెక్యూరిటీ నాకు ఇవ్వలేదు, పోలీసుల సెక్యూరిటీ నాకు ఇవ్వలేదు అని చెప్పి బీద ఏడుపులు ఏడుస్తున్నారు సార్ మీరు. చూడండి, సత్తెనపల్లి ఘటనపై జగన్ గలీజు కహాని. జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆ పల్నాడు పర్యటన ఏదైతే ఉందో ఆయన పర్యటనకు 679 మందితో భద్రత. ఈ కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనకి 679 మంది పోలీసులతో భద్రత కల్పిస్తే నాకు
భద్రత ఇయ్యలేదు, నాకు రోప్ పార్టీ లేదు, నన్ను గాలి కొదిలేసినారు, నాకు అసలు సెక్యూరిటీనే లేదు, సెక్యూరిటీ లేదు కాబట్టి అతను వచ్చి టైర్ కింద పడిపోయినాడని చెప్పి చెప్పుకొచ్చాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంతమందితో సెక్యూరిటీ ఇచ్చారంటే 679 మందితో సెక్యూరిటీ ఇచ్చారు. అయినా మీరు వెళ్ళింది ప్రజా సమస్యల మీద పోరాడడానికి కాదు, బెట్టింగుల్లో డబ్బులు కోల్పోయి వాటిని తిరిగి కట్టలేక అవమానంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పటికీ కూడా అది అసాంఘిక కార్యక్రమం అని తెలిసినప్పటికీ కూడా సరే మీరు గగ్గోలు పెడతారని 679 మందితో భద్రత కల్పిస్తే నాకు భద్రతే కల్పించలేదు, నాకు Z+ సెక్యూరిటీనే ఇవ్వలేదని చెప్పి బీద ఏడుపులు ఏడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పోలీసులు సూచనలన్నీ బేఖాతారు. పోలీసులు ఏం చెప్పారు, అది చాలా చిన్న గ్రామము, అక్కడ జన సమీకరణ చేయకూడదు, బల ప్రదర్శన చేయొద్దండి అని చెప్తే కావాలనే జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేసి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాటిని ఆంక్షలుగా వక్రీకరించిన మాజీ సీఎం పోలీసులు భద్రత కల్పిస్తే ఆ బ్యారికేడ్లు పెడితే దాన్ని ఆంక్షలుగా చిత్రీకరించి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల పర్యటనలకు నేను అడ్డుకున్నానంట, ఏమైనా ఒక కరుణామయుడిలాగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ ఏ రోజైనా ఏ పర్యటన అయినా ఏ యాత్ర అయినా సజావుగా సాగేలాగా మీరు భద్రత కల్పించారా? గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి కరెంటు కూడా తీసేసేవాళ్ళు మీ వాళ్ళు. అలాంటిది మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మీకు ఎంతమంది సెక్యూరిటీ ఇస్తా ఉన్నారో చూడండి. ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు భద్రత కల్పిస్తున్నా రక్షణ లేదంటూ డ్రామాలు ఆడడంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రతిరోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టి నాకు భద్రత ఇవ్వడం లేదు, నాకు రోప్ పార్టీ ఇవ్వడం లేదు, నాకు చాలా కష్టంగా ఉందని చెప్పి ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. కానీ దీని మీద కూటమి ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది. ఈయన ప్రతి పర్యటనకు ఎంతమంది సెక్యూరిటీని ఇచ్చారో ఇక్కడ చూడండి. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో బాధిత కుటుంబ పరామర్శకు వెళ్ళినప్పుడు ఏకంగా 506 మంది పోలీసులతో పాటు 5 స్పెషల్ పార్టీ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతపూర్కి వెళ్ళినప్పుడేమో 506 మందితో భద్రత కల్పించారు. మొన్న సత్తెనపల్లి పర్యటనలో 679 మందితో పాటు 15 రోప్ పార్టీలు, గుంటూరు మిర్చి యార్డు సందర్శన సందర్భంగా 123 మంది, తెనాలిలో గంజాయి బ్యాచ్ను పరామర్శకు వెళ్ళినప్పుడు 122 మంది, పొదిలి పర్యటనకు వెళ్ళినప్పుడు 156 మంది, సత్యసాయి జిల్లా గోరంట్ల పర్యటనకు వెళ్ళినప్పుడు 394 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కాకుండా పులివెందులలో మీ ఇంటి దగ్గర 71 మంది పోలీసులు డ్యూటీ నిర్వహిస్తున్నారు. సార్, నిజంగా అబద్ధం చెబితే నమ్మేటట్లు ఉండాలి. ఇంత భద్రత కల్పించినప్పటికీ నాకు భద్రత లేదు అంటే నిజంగా కనుక కూటమి ప్రభుత్వము మీకు భద్రత తొలగిస్తే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సార్. నిజంగా మీకు సెక్యూరిటీ కల్పించకపోతే మీరు వారానికి ఒకసారి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ మీ రౌడీలను గూండాలను కలిసి క్షేమంగా బెంగళూరుకి వెళ్ళగలుగుతారా? ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి సార్. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.